ఏటీఎం మిషన్ తలుపు తెరవడం సాధ్యం కాకపోవడంతో దొంగలు ఏకంగా మిషన్నే ఎత్తుకెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ ఘటన జరిగింది. ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు దాదాపు 8 మంది బొలెరో వాహనంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్దకు వచ్చారు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించిన దుండగుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్లి లైట్లు ఆఫ్ చేశాడు. ఏటీఎం డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. రాకపోవడంతో బయట ఉన్న సహచరులను పిలిచాడు. వాళ్లు ఇనుపరాడ్లు, బెల్టు లాంటి పొడవాటి తాడు తీసుకొచ్చారు. ఏటీఎం మిషన్ను ఇనుపరాడ్లతో కదిలించి దానికి తాడు చుట్టారు. ఆ తాడును బయట ఉన్న బొలెరో వాహనానికి కట్టారు. వాహనాన్ని వేగంగా ముందుకు నడపడంతో ఏటీఎం కేంద్రం తలుపును ధ్వంసం చేస్తూ ఏటీఎం మిషన్ బయటకు వచ్చి పడింది. సిద్ధంగా ఉన్న వాహనంలోకి దుండగులు ఆ మిషన్ను ఎత్తే సమయంలో అటుగా ద్విచక్ర వాహనదారుడు వచ్చాడు. బైక్ ఆపి ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించే లోపే ఓ దుండగుడు తన వద్ద ఉన్న ఇనుపరాడ్డు చూపించి బెదిరించాడు. దీంతో ఆ వాహనదారుడు వెళ్లిపోయాడు. ఏటీఎం మిషన్ను తమ వాహనంలో వేసుకుని దుండగులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న మేనేజర్ లోకనాథ్ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఏటీఎం మిషన్లో 7.50 లక్షల రూపాయల వరకు నగదు ఉన్నట్లు తెలిపారు. ధర్మవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింగప్ప, వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 2 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం హోసూరులోనూ ఇదే తరహాలో జరగడం గమనార్హం. మిషన్ను బొలెరో వాహనంలో వేసుకున్న దొంగలు ధర్మవరంలోని గాంధీనగర్, కొత్తపేట సర్కిల్ మీదుగా 44వ నెంబర్ జాతీయ రహదారిపైకి వెళ్లారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామం సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి మిషన్ను ధ్వంసం చేశారు. డబ్బు తీసుకుని పరారయ్యారు.